శనివారం జరిగినటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్లో బయటికి వెళ్ళాల్సిన సంజన గారు లోపలికి రావాలి అని అంటే కంటెస్టెంట్స్ కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి అని నాగార్జున కోరాడు. ఆ సాక్రిఫైజ్లు ఏంటో ఒక్కొక్కరిని లేపి అడిగినప్పుడు కొంతమంది చేయలేకపోయారు, కొంతమంది చేసినారు. ఆ చేసిన వారిలో వీరు కొంతమంది. ఫస్ట్ ఆప్షన్ ఇమాన్యుయల్ గారిని అడిగినప్పుడు కెప్టెన్సీ నుండి తప్పుకుంటే సంజన గారు లోపలికి వస్తారు అని అన్నప్పుడు వెంటనే ఆలోచించకుండా ఇచ్చేసాడు. నెక్స్ట్ రీతు గారు చేసింది అయితే చాలా గొప్ప పని అండి. అసలు ఎవరు కూడా ఇలాంటి పని చేయలేరేమో, కానీ తను చేసింది. ఒక అమ్మాయికి ఇష్టమైందే హెయిర్, తన అందాన్ని పెంచేది. కానీ వాళ్ళు వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ ఉండాల్సిందే. కానీ సంజన గారి కోసం హెయిర్ సాక్రిఫైస్ చేసింది, ఇది చాలా గొప్ప విషయం. నెక్స్ట్ తనుజ గారికి ఎంతో ఇష్టమైన టీని సాక్రిఫైస్ చేయమన్నారు, ఇంకెప్పుడు తాగకూడదని కండిషన్ పెట్టారు. దాన్ని కూడా తను బాధపడుతూనే ఒప్పుకుంది, కానీ ఫైనల్గా ఒప్పుకుంది. ఇంకా ఫైనల్గా చూస్తే భరణి గారు అనమాట. భరణి గారు ఎంతో ఇష్టంగా తన వద్ద ఉన్న ఒక బాక్స్ని బయటికి ఇచ్చేయాలి అని అంటే తను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇవ్వడం జరిగింది. అందువల్లే సంజన గారు లోపలికి వచ్చే అవకాశం కలిగింది. ఒకవేళ పొరపాటున సంజన గారు కానీ వీళ్ళతో కొంచెం దురుసుగా కానీ ఇట్లా ప్రవర్తించిందంటే ఖచ్చితంగా నెగిటివ్ అయిపోద్ది. ఒకవేళ బిగ్ బాస్ విన్నర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ బయటకు వెళ్ళాల్సిన తనని లోపలికి వచ్చేలా వాళ్ళ కాంపిటీషన్ అవుతుందని తెలిసి కూడా లోపలికి సాక్రిఫైస్ చేసి మరీ లోపలికి రప్పించుకున్నారు చూడు, అది గొప్ప. సో వాళ్ళ కోసం చాలా నిలబడాలి సంజన గారు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ విషయం మీద ఒక కామెంట్ కూడా చేయండి.